ఇలాగే ఓ చోట మ్యారేజ్కి వెళ్ళా. సహజంగా నాకున్న అలవాటు ఏంటంటే రాజశేఖరయ్య గారి లాగా నేను అంత స్ట్రిక్ట్ కాదు. అలాంటి నాకే ఒక ఆవిడ ఆ మ్యారేజ్ దగ్గర భలే అభ్యంతరంగా ఉంది. నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తా ఉంటే ఒకసారి అటు వెళ్ళింది, మరలా ఇటు వచ్చింది, మరలా ఒకసారి అటు వెళ్ళింది, మరలా ఇటు వచ్చింది. నేను లెక్కేసా, మొత్తం 8 సార్లు వెళ్ళి వచ్చింది. నా పక్కన నన్ను తీసుకెళ్ళిన ఒక తమ్ముడి దగ్గరికి వెళ్ళి, తమ్ముడు ఇదేదో దయ్యంలాగా ఉన్నట్టుంది, కాస్త ఆపు తమ్ముడు అన్న. ఏమన్నాడు తెలుసా? మనం ఆపినా ఆగదన్నా. ఆపినా ఆగదన్న సంగతి నీకెట్టా తెలుసు తమ్ముడు అన్న. ఆవిడెవరో కాదు, మా అత్తే అన్నాడు. అన్న ఎందుకు ఆగదంటే, మొన్ననే మా మామ ఈ పెళ్ళికి రావాలని చెప్పి మా మామతో గొడవ పెట్టి నెక్లెస్ నడుము చూసారా వడ్డాను అంటాడు. అవి ఎందుకు తిరుగుతుందంటే, నన్ను చూడు, నా నెక్లెస్ చూడు, నన్ను చూడు, నా వడ్డానం చూడు, నన్ను చూడు, నా బంగారు గాజులు చూడు, నన్ను చూడు, నా గోల్డెన్ వాచ్ చూడని అన్న. యేసు ప్రభు తప్ప ఎవడూ ఆపలేడు అన్న. స్వాతిశయం అంటే వాళ్ళని కూర్చి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. మా కులం ఏంటో తెలుసా? ఆంధ్రాలో మాది అగ్రవర్ణం అంటారు. అసలు మా ఇంటి పేరటోళ్ళు ఉన్నారే, అందరి ఇంటి పేరటోళ్ళు వేరు, మా ఇంటి పేరటోళ్ళు వేరండి. అసలు మా ఫ్యామిలీ, మా బ్యాక్గ్రౌండ్ అని చూసారా? అసలు మా తాతల మొత్తాతలు అంతేనండి. మా ఫ్యామిలీ మీకు తెలుసండి, మా కులస్తుల స్వభావాలే కాస్తంత డిఫరెంట్. ఈ స్వాతిశయ పూర్ణుల బ్యాచ్ అంతా ఎక్కడుంటుందో తెలుసా? నరకంలో మందలాగా కోర్చబడతారు. ఏం చేయాలి? యెషయా ప్రవక్తలాగా ఎప్పుడైనా నీ నోట కాని మాట వస్తే, క్రీస్తు బలిపీఠం చేరినప్పుడు పశ్చాత్తాపడి నువ్వు ప్రార్థన చేస్తే, నీ పశ్చాత్తాప ప్రార్థన ద్వారా బలిపీఠంలో నుండి తీయబడిన వాక్యమనే అగ్ని చేత, పరిశుద్ధాత్మని అగ్ని చేత నీ పెదవులను కాల్చి నీ దోషానికి ప్రాయశ్చిత్తం చేసి నిన్ను పవిత్రమైన వాడిగా దేవుడు మార్చడం ప్రారంభిస్తాడు. ఎవడైతే తన దోషము నిమిత్తం దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ పశ్చాత్తాపడతాడో వాని పశ్చాత్తాప ప్రార్థన దేవుడు విని వాక్యమనే అగ్నితో వాడి పెదవులు కాల్చేస్తాడు. దేవుడు పరిశుద్ధాత్మని అగ్ని చేత వాడిని కాల్చడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే కాల్చడం ప్రారంభించాడో దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. దోషానికి ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం కలుగుతుందో నరకమనే కుళ్ళు పట్టకుండా నిత్యము దేవునితో కూడా బ్రతికే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.